గుజరాత్ హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువడించింది. ఈ కేసులో మొత్తం 38 మంది దోషులకు ఉరిశిక్షను విధిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరో 11 మంది దోషులకు జీవిత ఖైదును కూడా ఖరారు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించాల్సిందేనని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ అనే మరో ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 2008వ సంవత్సరంలో అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 38 మంది దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో 11 మంది దోషులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు కూడా సమర్థించింది. అయితే ఈ కేసులో 56 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. అంతేకాదు హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ అనే మరో ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడులకు తామే బాధ్యతలమని ప్రకటించుకుంది. 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది.